నేను తెలిసి ఈసారి ఆర్సీబీకి వస్తుంది అనుకుంటున్నా. ఎందుకు ఎప్పుడు కొట్టలేదు టీము, ఇప్పుడు కొట్టబోతుందా? ఈసారి వస్తుంది కావచ్చు అని నేను అనుకుంటున్నా. ఆర్సీబీ బౌలింగ్ కొంచెం బాగాలేదు, బ్యాటింగ్ అయితే సూపర్ ఉంది, బ్యాటింగ్ లైన్ అయితే బాగుంది, ఒక 5 మంచి హిట్టర్స్ ఉన్నారు. ఈసారి వస్తుందని నేను అనుకుంటున్నా. బౌలర్స్ను మంచి బౌలర్స్ని తీసేశారు, అసరంగన్ కానీ అలాగే అలా అంటున్నారు. బౌలింగ్ ఏం బాగానే ఉంది ప్రజెంట్ అయితే, కానీ చూడాలి ఏ టీంకి వస్తుంది అనేది మనం చూడాల్సిందే. అలాగే ఇప్పుడు సన్ రైజర్స్ ఉంది మన హైదరాబాద్ ఏ పొజిషన్లో చూడబోతాం? అది తెలిసి ఫిఫ్త్ ప్లేస్లో ఉంటుందని అనుకుంటున్నా. అందులో బ్యాటర్ సరిగ్గా లేరు, 5th ప్లేస్లో ఉంటుందని అనుకుంటున్నా. బ్యాటర్స్ కమిన్స్ కానీ ఎడ్ కానీ వచ్చారు కదా, వరల్డ్ కప్ హీరోస్ ఎడ్, అలాగే ప్యాట్ కమిన్స్, 2 ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఉన్నారు. ప్యాట్ కమిన్స్కి కూడా కెప్టెన్సీ ఇచ్చారు. మరి కమిన్స్ ఎట్లా చేస్తాడో, వరల్డ్ కప్ అందించిండు ఆస్ట్రేలియా టీంకి, చూడాలి. మరి ఈసారి కూడా ఎస్ఆర్హెచ్కి కప్ అందియచ్చు. ఆయన ఎక్స్పీరియన్స్ అవసరం వస్తుంది టీం కానీ అనుకుంటున్నా. అలాగే ఇప్పుడు ముంబై ఇండియన్స్కు 5 సార్లు కప్పు అందించిండు రోహిత్ శర్మ, ఇండియా కెప్టెన్. అసలు ఆయన చేంజ్ చేయడం వల్ల చాలామంది అభిమానులు, రోహిత్ శర్మ అభిమానులు ముంబై ఇండియన్స్ ట్విట్టర్ను అన్ఫాలో చేస్తున్నారు. అలాగే హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇవ్వడం సరైన నిర్ణయమేనా? ఇన్ని రోజులు ఆర్సీబీ అది ముంబైకి 5 కప్పులు అందించిండు. ఆయన ఏజ్ కూడా 36-37 ఉన్నాడు. అలాగే మనకు ఒక సచిన్, విరాట్ కోహ్లీని చూసాం, అలాగే ప్రిన్స్ గిల్ అంటున్నాం. అలాగే గుజరాత్కి ఇప్పుడు కెప్టెన్ గిల్లు. అసలు గిల్కు కెప్టెన్ ఇవ్వడం కరెక్టేనా, లేకపోతే బ్యాటింగ్ పరంగానే ఉంచడు బెటర్ ఉంటుండేనా? బ్యాటింగ్ పరంగా ఉంచుడు బెటర్. ఆయన ఇప్పుడు గిల్లు కెప్టెన్సీ విషయంలో ఎక్స్పీరియన్స్ లేదు, కొంచెం ప్రాబ్లమ్స్ అయితే జట్టు తడబడతా కావచ్చు అని అనుకుంటున్నా. ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ పర్సన్ కెప్టెన్స్ ఉంటే వరల్డ్ కప్ కదా. అలాగే మనకు ఎప్పుడు కానీ ఢిల్లీకి, పంజాబ్కు, అలాగే బెంగళూరుకి ఎప్పుడు కప్పు రాలేదు. ఇక ఈ టీంలకు ఇప్పుడు కప్పు రాబోతుందా? ఈసారి అయితే నేను బెంగళూరు అన్న పంజాబ్ టీం కూడా బాగానే ఉంది, అన్ని టీంలు బాగానే ఉన్నాయి. నేను బెంగళూరుకి వస్తానని అనుకుంటున్నా, ఆర్సీబీకి వస్తానని అనుకుంటున్నా. అలాగే రిషబ్ పంత్కి ఇంతకుముందు గాయమైంది, నేను రిషబ్ పంత్ బ్యాటింగ్ అప్పటి బ్యాటింగ్ చూడబోతామా? కోలుకున్నాక నెట్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసిండు, అంతలా ఆడొచ్చు అని అనుకుంటున్నా. అలాగే కేకేఆర్ అంటే గౌతమ్ గంభీర్ 2 సార్లు కప్పు తీసుకొచ్చిండు. అలాగే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ చేయబోతున్నాడు. కేకేఆర్ టీము ఫైనల్కు అసలు టాప్ 4లో చూడబోతామా? ఉండదండి, కేకేఆర్ అయితే టాప్ 4లో అయితే ఉండదు. మన గ్రేట్ బౌలర్, వరల్డ్ కప్ హీరో మన మిచెల్ స్టార్క్ని తీసుకున్నారు కదా. తీసుకున్నారు. వరల్డ్ కప్ వేరేది, T20 వరల్డ్ కప్, IPL అంటే T20 కదా, ఆడతారని అనుకుంటున్నా. చూడాలి. ఒక నరేన్ కానీ, ఒక మంచి నరేన్ కూడా కోల్కతాలోనే ఉన్నాడు కదా. కోల్కతాలో ఉన్నారు కానీ బ్యాటింగ్ లైన్ బాగాలేదు వాళ్ళది, కోల్కతా వాళ్ళది బాగాలేదు. అలాగే ఇప్పుడు చెన్నై టీము ధోని ఫైనల్కు తీసుకొస్తాడా ఆయన మైండ్ గేమ్తో? ధోనికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన కెప్టెన్స్గా చాలా సంవత్సరాలు చేస్తుండు, ఒక 15 సంవత్సరాలు చేస్తుండు. నేను ఏమంటారు కదా, చెన్నై టీం కూడా టాప్ 4లో ఉంటుందని అనుకుంటున్నా. ఫైనల్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫైనల్లో ఏ జట్టును చూడబోతున్నాం, ఏ 2 జట్లను? నాకు తెలిసి ముంబై, ఆర్సీబీ, చెన్నై వస్తే గుజరాత్ వస్తుంది. ఈ 4 టీంలు అయితే టాప్లో ఉంటాయని నేను అనుకుంటున్నా. లక్నో కష్టమే. లక్నో ఉందా? కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు కదా. కేఎల్ రాహుల్ టీం చెప్పలేమండి, ఎవరు ఎట్లా ఆడతారు అనేది చెప్పలేము కదా. నేనైతే ఈ 4 టీంలు అయితే నేను టాప్ 4లో ఉంటాయని అనుకుంటున్నాను. ఈసారి ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాము ఐపీఎల్ ద్వారా. ఈ సమ్మర్ అయితే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. యువతకు, క్రికెట్ అభిమానులకైతే ఐపీఎల్ వస్తే పెద్ద పండుగనే. ఐపీఎల్ ద్వారా ఒక మంచి ప్లేయర్ని తీసుకొచ్చామంటున్నారు. జైస్వాల్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, అలాగే రిక్కు సింగ్ కానీ. ఐపీఎల్ ద్వారా ఇంకా కొత్త ప్లేయర్స్ను ఈ ఐపీఎల్ సీజన్ నుంచి ఇండియా టీంకు చూడబోతున్నాము. ఇప్పుడు ఐపీఎల్ నుంచి ఐపీఎల్ అనేది ఇండియా టీంకు మంచి ప్లేయర్స్ అందించింది. అలానే మంచి ప్లేయర్స్ అంటే యంగ్ ప్లేయర్స్ మంచిగా ఆడితే వాళ్ళు ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రింకు సింగ్ అలానే వచ్చాడు, గిల్ అలానే వచ్చాడు, ఇప్పుడు సూర్యకుమార్ కూడా అలానే వచ్చాడు, జైస్వాల్ కూడా అలానే వచ్చాడు. ఇంకా మరింత మంది ప్లేయర్స్ వస్తారని అనుకుంటున్నాను.